హరే కృష్ణ అండి. భగవద్గీత ప్రవచనం మొదలుపెట్టే కార్యక్రమాన్ని నా ఛానల్లో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదములు. భగవంతుడు పాడిన పాట భగవద్గీత అండి. భగవద్గీత యొక్క ఉపోద్ఘాతం గురించి ఈరోజు నేను తెలియజేస్తాను. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలను డే 1, డే 2, డే 3 ఇలా నేను సరళమైన భాషలో, అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మీరు ఏదైనా 1-2 రోజులు చూడకపోయినా సరే డే 1, డే 2 రీతిలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు సమయం లభించినప్పుడు చూడవచ్చండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు నాకు కామెంట్స్ రూపంలో సజెషన్స్ కూడా సెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనందరికీ ఈ కలియుగంలో భగవద్జ్ఞానం చాలా అవసరం అండి. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మన భోక్త అయిన భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా అవసరం కదండి. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాస్ విష్ణు పదమవాప్నోతి భయశోకాది వర్జితః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీత ఒక అద్భుతమైన గ్రంథము. దీనిని జాగ్రత్తగా చదవాలి. ఎవరైనా భగవద్గీత సూచనలను బాగా పాటిస్తే వారు జీవితంలో అన్ని కష్టాలు మరియు ఆందోళనల నుంచి విముక్తి పొందవచ్చును. మరియు నెక్స్ట్ జన్మలో కూడా ఆధ్యాత్మిక జన్మలు లభిస్తాయటండి. ఈ భగవద్గీతను చాలా జాగ్రత్తగా, భక్తిభావంతో, విశ్వాసంతో వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి. మనం మన శాస్త్రాల మీద విశ్వాసం పెంచుకోవాలి. కృష్ణుడు ఎలా దేవాది దేవుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే అవి తెలుసుకున్నాక భగవద్గీత పైన విశ్వాసము, భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడి పైన విశ్వాసం, నమ్మకం ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పిన గీత. ఆయన మీద విశ్వాసం లేకపోతే భగవద్గీత సరిగా వినలేము. ఏ పుస్తకమైనా రాసిన వ్యక్తి మీద విశ్వాసం ఉంటే దాన్ని సీరియస్గా తీసుకుంటాం కదండి. అందుకే ముందు అది చెప్పానన్నమాట. ఇది వినేటప్పుడు ఒక కాల్పనికమైన పుస్తకంలా చూడవద్దు. భగవద్గీత మహాభారతం కానీ కాల్పనికం కాదు, నిజం అని మనం గ్రహించాలి. ఇప్పుడు ద్వారకలో కృష్ణుడు లీలలు చేశారు కదా, మధుర, బృందావనంలో కూడా లీలలు చేశారు. హస్తినాపురం అంటే ఢిల్లీ, అలానే ద్వారకలో సముద్రంలో ఆ ద్వారకా నగరానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా శాస్త్రవేత్తలకు దొరికాయటండి. అందుకే కృష్ణుడి పైన విశ్వాసం ఉండాలి. హరే కృష్ణ. నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తానండి.